సొంతూరులో గుడిలోకి అడుగుపెట్టలేని స్థాయి నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం దర్శన భాగ్యం కల్పించే స్థాయికి ఎదిగాడు ఆయన. మారుమూల గ్రామంలో వివక్షకు గురైన ఆ యువకుడు తిరుమల కొండపై స్వామివారికి సేవ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. జాతి కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టి అసెంబ్లీలో అధ్యక్ష అనేదాకా ప్రస్థానం కొనసాగించారు. అక్కడి నుంచి మరో 2 అడుగులు ముందుకెళ్లి తిరుమల మెట్ల మార్గాన్ని చూశారు. ఏ పార్టీలోకి రావడానికి అడ్డంకులు ఎదురయ్యాయో అదే పార్టీకి రథసారథి అయ్యారు. ఇంతకీ ఎవరా నేత? రాళ్ల బాటను దాటుకుని ఆయనలా రాటుదేలారు. కొందరికి రాజకీయాల్లోకి వచ్చాక అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి అదృష్టంతో రాజకీయ పదవులు వరిస్తాయి. మరికొందరు ముళ్లబాటను రాళ్ల మార్గాన్ని దాటుకుని పదవులపై కూర్చుంటారు. అలాంటి వారిలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒకరు. దేశం ఎంత అభివృద్ధి చెందినా నేటికి సామాజికంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగానే ఉంటాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే ఎంఎస్ రాజు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం కష్టం తెలివితేటలను నమ్ముకుని సమయానుగుణంగా ధైర్యంగా స్పందిస్తూ రాజకీయాల్లో ఓ స్థాయికి వచ్చారు. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యి శ్రీమంతులు ప్రముఖుల్లో ఎవరికో గానీ దక్కని టీటీడీ బోర్డు మెంబర్ స్థానాన్ని దక్కించుకుని ఇప్పుడు ఏకంగా జిల్లా తెలుగుదేశం పార్టీ రథ సారథి అయ్యారు. సింగనమల మండలం అలంకరాయునిపేట అనే చిన్న గ్రామంలో పుట్టారు ఎంఎస్ రాజు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ ప్రాంతంలో అప్పటికే వివక్ష రాజ్యమేలుతుండేది. రాజు ఈ వివక్షను కళ్ళారా చూడడమే కాదు, స్వయంగా అనుభవించారు కూడా. బడికి వెళితే చిన్నచూపు, ఊళ్ళో తిరగాలంటే ఒక విధమైన అవహేళన. తమ బాధ దేవుడికైనా చెప్పుకుందామని గుడికి వెళ్దామంటే ఆ రోజుల్లో ఆలయంలోకే రానిచ్చేవారు కాదు. అలాంటి సమయంలో ఆయన మనసు గాయపడి ప్రజా ఉద్యమాల వైపు మళ్లింది. తొలుత ఎంఆర్పీఎస్ ఉద్యమంతో ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎంఎస్ రాజు. అప్పట్లో మందకృష్ణ మాదిగతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2019లో వైసీపీ వచ్చాక మరిన్ని పోరాటాలు చేశారు. చివరకు తన పోరాటానికి బలమైన అండ కావాలని భావించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని చూశారు. ఎంఎస్ రాజుకు టీడీపీలోకి ఎంట్రీ అంత తేలిగ్గా ఏమీ దొరకలేదు. పార్టీలోకి రానియకుండా కొందరు బ్రేకులు వేశారు. కానీ అవన్నీ దాటుకుని ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఎంఎస్ రాజు ఉద్యమ చరిత్రను చూస్తున్న టీడీపీ అధిష్టానం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అప్పట్లో ఎస్సీలపై జరుగుతున్న దాడుల మీద ఆయన తీవ్రంగా స్పందించేవారు. ఈ క్రమంలో లోకేష్ జట్టులో సభ్యుడిగా ఉంటూ యువగలం పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల నాటికి ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా మారారు. ఎంఎస్ రాజు ఎప్పుడూ పదవులు కోరుకోలేదు, కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు యువ నాయకుడు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీ టికెట్ల విషయం కొలిక్కి రాకముందు ఆయన్ని మొదట బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2 వారాల్లోనే మడకశిర అభ్యర్థిగా ప్రకటించారు. ఎంఎస్ రాజు సొంత నియోజకవర్గం సింగనమల. అప్పటికే అక్కడ బండారు శ్రావణికి టికెట్ కేటాయించారు. అప్పటికే జిల్లాలో చాలా మంది బీఫామ్ కూడా ఇచ్చేశారు. మడకశిరలో డాక్టర్ సునీల్ కుమార్ కు బీఫామ్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సడన్ గా నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2 రోజుల్లో నామినేషన్ గడువు ముగుస్తుందనగా ఎంఎస్ రాజును మడకశిర అభ్యర్థిగా నిర్ణయించి బీఫామ్ ఇచ్చారు. అప్పటికే చాలా తక్కువ సమయం ఉంది. లోకల్ గా ఆయన్ని కొందరు వ్యతిరేకించారు. అయినా మొండి ధైర్యంతో తిప్పేస్వామి లాంటి నాయకుల సహకారంతో ముందుకెళ్లారు. విభేదాలతో ఉన్న నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. సమయం తక్కువగా ఉండడం, తనది కాని నియోజకవర్గానికి రావడంతో రాజు ఖచ్చితంగా ఓడిపోతారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉండేది. కానీ ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో విజయం ఎంఎస్ రాజును వరించింది. 351 ఓట్ల మెజారిటీతో ఎంఎస్ రాజు విజయం సాధించారు. అసలు టికెట్టే లేదనుకున్న ఎంఎస్ రాజు ఇలా ఎమ్మెల్యే అయ్యారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎంఎస్ రాజుకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించింది. రాజు అయితే అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించగలుగుతారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఆ పదవి మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుడిగా అవకాశం కల్పించారు.
టీటీడీ బోర్డు సభ్యుడంటే ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నింటికీ మించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఉండడం అంటే మాటలు కాదు. కోటీశ్వరులు, పలుకుబడి ఉన్నవారు పోటీ పడే పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికిచ్చారు చంద్రబాబు. ఇది ఎంఎస్ రాజు జీవితంలో మర్చిపోలేని అంశం. ఎందుకంటే ఒకప్పుడు తన సొంత ఊళ్ళో ఆలయంలోకి రానివ్వని రోజులు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడం, ఎంతో మంది తన చేతుల మీదుగా స్వామి దర్శన భాగ్యం కల్పించే ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన చంద్రబాబుకు 2 చేతులు ఎత్తి మొక్కుతూ ఆ బాధ్యతలు స్వీకరించారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఇన్ని కీలక పరిణామాలు ఎంఎస్ రాజు జీవితంలో జరిగాయి. కానీ అధినేత చంద్రబాబు రాజుకు మరో అవకాశం కూడా కల్పించారు. అదేంటంటే జిల్లా అధ్యక్ష పగ్గాలు. వాస్తవంగా శ్రీ సత్యసాయి జిల్లా టీటీడీ అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది సీనియర్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు రేసులో ఉన్నారు. క్యాస్ట్ కార్డు పెట్టుకుని కొంతమంది, రికమెండేషన్లతో మరికొందరు క్యూ కట్టారు. కానీ అధినేత మాత్రం రాజుకు పిలిచి మరీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. వాస్తవంగా రాజు పార్టీలోకి వచ్చి తక్కువ కాలమే అయ్యింది. కానీ పార్టీ వాయిస్ వినిపించడంలో మాత్రం ముందున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా జిల్లాలో నేతలందరితో సఖ్యతగా ఉంటారు. ఎమ్మెల్యేగా ఇప్పటిదాకా ఎక్కడా రిమార్క్ లేదు. ఏవైనా సమావేశాలు నిర్వహించాలన్నా లేదా కార్యక్రమాలు చేయాలన్నా రాజు సమర్థుడని అధిష్టానం భావించింది. పైగా ఇప్పుడున్న వారంతా సీనియర్లు కావడంతో రాజు లాంటి వ్యక్తి అయితే లౌక్యంగా ముందుకు వెళతారనే నమ్మకంతో ఆయనకు జిల్లా పార్టీ పగ్గాలప్పగించింది. ఇటీవల రాజు మడకశిరలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ మంత్రి సవిత రాజు గురించి మాట్లాడుతూ కాబోయే అన్నారు. దీంతో రాజు వెంటనే వచ్చి మంత్రి చేతుల్లోంచి మైక్ తీసుకున్నారు. అసలు మంత్రి ఏం చెప్పబోయారు? రాజును కాబోయే మంత్రి అనబోయారా, లేక కాబోయే జిల్లా అధ్యక్షుడు అనబోయారా అనేది ఒక డిస్కషన్ గా మారింది. ఏదేమైనా రాజకీయాల్లో రాజు ప్రస్థానం చాలా మందికి స్ఫూర్తిదాయకమనే చెప్పొచ్చు. అయితే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాత్రం రాజుకు అసలు సిసలు సవాల్గా ఉండబోతున్నాయి.